రైట్, మనతో పాటు బీఆర్ఎస్ నాయకురాలు తులా ఉమా ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎట్లా చూస్తా ఉన్నారండి? ఇక్కడనే ఇదే స్టేజ్ నుంచి యూత్ డిక్లరేషన్ ప్రకటించారు. మళ్ళీ ఈ రోజు మీరు పెడుతున్నటువంటి సభకు కూడా ఇంత పెద్ద ఎత్తున తరలి వస్తూ ఉన్నారు నిరుద్యోగులు. అసలు ఊహించినరా నిజంగా వాళ్ళకు 2 లక్షల ఉద్యోగాలు వస్తాయని చెప్పి నమ్మినరా ఆ రోజు? ఎట్లా అనిపిస్తుంది? అంటే అబద్ధాలను నిజాలుగా నమ్మించిండు రేవంత్ రెడ్డి. దాంతో ప్రజలు కూడా నమ్మిండ్రు. నమ్మి ఒక అవకాశం ఇద్దామని చెప్పి ఇచ్చిర్రు. కానీ రేవంత్ రెడ్డి ఏదైతే నమ్మక ద్రోహం చేసిండో, నమ్మించి మోసం చేసిండో, ఇవాళ ఆయన ఈ మాటలే కానీ అంటే అబద్ధపు హామీలతోటి అధికారానికి రావాలని మమ్మల్ని మోసం చేసిండు అనేది ఇవాళ యువత అందరూ కూడా గ్రహించిండ్రు కాబట్టి ఇవాళ ఎక్కడికక్కడ ఆందోళనలు, ధర్నాలు, నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి. కాబట్టే ఇవాళ నిరుద్యోగ యువకులు చేస్తున్నటువంటి ఏదైతే ఆందోళన ఉందో వాళ్ళకు మద్దతుగా బీఆర్ఎస్ పార్టీ ఒక ప్రతిపక్ష పార్టీగా ఇవాళ ఇచ్చినటువంటి హామీలను నిలబెట్టుకో, నువ్వు మా తెలంగాణ ప్రజల్ని, మా తెలంగాణ నిరుద్యోగుల్ని ఎందుకు మోసం చేసినామని చెప్పేసి చెప్పడానికి, అవి తక్షణమే అమలు చేయమని చెప్పేసి అడగడానికే ఇవాళ వాళ్ళకు మద్దతుగా ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. కాబట్టి ఇవాళ తెలంగాణలో ఉన్నటువంటి నిరుద్యోగులందరూ కూడా నిజంగా ఎంత మంచి స్పందన అంటే ఎక్కడి వాళ్ళు అక్కడ స్వచ్ఛందంగా పెద్ద సంఖ్యలో తరలి రావడం జరుగుతుంది. కాబట్టి ఇవాళ ఇదే ఎల్బీ నగర్ స్టేడియంలోనే పెట్టినటువంటి రేవంత్ రెడ్డి, నువ్వు ఇచ్చిన మాట తప్పినవు బిడ్డ, నువ్వు తక్షణం అమలు చేయాలని చెప్పి చెప్పడానికే ఇవాళ ఈ కార్యక్రమాన్ని పెట్టడం అనేది జరిగింది. వీళ్ళు ఉద్యోగాలు అడుగుతున్నారు బయటకు వచ్చి. రేవంత్ రెడ్డి ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి మీరు ఎండ్రిని దాకి చేస్తారా, లేదంటే బాయిల దునికి చేస్తారా అని ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు చేస్తా ఉంటారు. దీంట్లోనే రేవంత్ రెడ్డి ఎప్పుడైనా మీరు చూడండి రెచ్చగొట్టే మాటలే. ఇవాళ మొదటి నుంచి కూడా అధికారంలోకి వచ్చిన మరో క్షణం నుంచి కూడా తెలంగాణ ప్రజల్ని వంచడం, మోసం చేయడము, ఆయన మొత్తం అసలు ప్రజలు వాడుకోలేనటువంటి భాషలో ఇవాళ నీచమైనటువంటి పద్ధతిలో మాట్లాడుతున్నాడు. అంటే యువతను విషం తాగుతారా అంటే చావాలా? అంటే నువ్వు ఇస్తున్నటువంటి హామీలు ఒకటి కూడా అమలు చేయవు. అమలు చేయకపోగా నువ్వు అమలు చేయవయ్యా, మరి మా బతికేంది, మాకు ఉద్యోగాలు లేవు, మేము చదువుకున్నాము, రోడ్ల మీద తిరుగుతున్నాము, మాకు ఉపాధి అవకాశాలు కల్పించయ్యా, మా కుటుంబాన్ని మేము పోషించుకోవాలి అని అడుగుతున్నటువంటి యువతను విషం దాగి చావుండ్రు అని చెప్పేసి, అంటే ఒక రాష్ట్రం ముఖ్యమంత్రి కాదు, ఒక బస్తీలో ఉండేటువంటి లక్షణాలు కూడా లేవు. అంటే అంత దిగజారి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇవాళ యువత కానీ ఇవాళ తెలంగాణ ప్రజలు కానీ గ్రహించారు. అంటే ఆయన అధికార దాహంతో ఈ రకంగా ప్రజల్ని మోసం చేసి అబద్ధపు హామీలు అమలు చేయకపోగా ఇంకా ప్రజల్ని రెచ్చగొట్టే విధంగా, ప్రజల్ని వంచే విధంగా ఆయన మాటలు అవన్నీ ఉన్నాయనేది వాళ్ళ తెలంగాణ ప్రజలకు తెలిసిపోయింది. ఫైనల్ గా దీనికి ఈ సభకు పర్మిషన్లు కూడా కొంత నిన్నటి సాయంత్రం వరకు పర్మిషన్ ఇవ్వకపోతే మీరు కోర్టుకు వెళ్ళి తెచ్చుకున్నారు. ఈ రోజు మీ నాయకులందరినీ కూడా కొంతమందిని హౌస్ అరెస్ట్ చేస్తా ఉన్నారు, ఇక్కడికి రానియకుండా అణిచేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఎట్లా చూడొచ్చండి? నిజంగా నీ స్పందన చూసి జీర్ణించుకోలేకపోతున్నాడు రేవంత్ రెడ్డి. ఒక వణుకు పుట్టింది. అరే నేను ఇన్ని ఏదో అప్పుడు అబద్ధపు హామీలు అయితే ఇస్తేని అవి అమలు చేయలేకపోతున్నా, ఇవాళ మళ్ళీ బీఆర్ఎస్ కు తెలంగాణ ప్రజలు, తెలంగాణ యూత్ అంతా దగ్గర అవుతున్నారు. కాబట్టి ఇవాళ మనం చేస్తున్నటువంటి ఈ మంచి కార్యక్రమాన్ని దీన్ని అడ్డుకోవడం కోసం శత విధాల ప్రయత్నాలు. ఎందుకంటే మీరే చూస్తున్నారు, ఎక్కడ చూసినా స్వచ్ఛందంగా ఎవరికి వాళ్ళే యూత్ మొత్తం కూడా పెద్ద ఎత్తున తరలి రావడం జరుగుతుంది. దీన్ని చూసి జీర్ణించుకోలేక ఎక్కడోళ్ళని అక్కడ అరెస్ట్ చేసి ఈ కార్యక్రమాన్ని అంటే జరగకుండా చేయాలనేటువంటి ఒక కుట్రపూరితమైనటువంటి ఆలోచనతోటి ఇది చేసిండు. ఏది చేసినా ఈ మీటింగ్ అనేది బ్రహ్మాండంగా సక్సెస్ కాబోతుంది. ఎన్ని ఆటంకాలు, అరెస్టులు, కేసులు, ఎన్ని భయభ్రాంతులు చేసినా ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ అనేది నిరుద్యోగ యువతకు, తెలంగాణ ప్రజలకు అండగా ఉంటది. రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి హామీలన్నిటిని కూడా అమలు చేయించేదాకా మేము వదిలే పరిస్థితి లేదు.